ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ప్రసాద్ ప్రొడక్షన్స్ మా తండ్రి గారు ఆయన జీవితం అంతా సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేసి సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ ఇస్తూ ఆయన జీవితం గడిపారు. మేము దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఆయన కాలేజీకి వెళ్ళలేదు, ఇంగ్లీషు హిందీ కూడా తెలీదు. జేబులో 100 రూపాయలతోటి ఆయన బాంబే వెళ్ళి అక్కడి నుంచి బాంబే రోడ్స్ మీద నుంచి కెరీర్ స్టార్ట్ చేసి ఆఖరికి ఈ స్థాయికి కంపెనీ వచ్చింది. చాలా ఆయన జీవితంలో కొన్ని విశేషాలు తెలుసుకుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆయన బాంబే వెళ్ళినప్పుడు ఆయనకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలియదు. 100 రూపాయలతోటి వెళ్ళి ఒక థియేటర్లో గేట్ కీపర్గా పనిచేశారు. అదే థియేటరు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన సొంత పిక్చర్ కిలోనా అనే పిక్చర్ అక్కడ 25 వారాలు ఆడి సిల్వర్ జూబ్లీ చేసుకున్నాం. ఆ రోజున ఆ ఫంక్షన్ అప్పుడు కమల్ హాసన్ కూడా రావటం జరిగింది. ఆయన కమల్ హాసన్ వాళ్ళంతా ఆ డోర్ నుంచి వెళ్తూ సడన్గా మా ఫాదర్ ఆగిపోయారు. కమల్ హాసన్ పిలిచి ప్రసాద్ జీ క్యో ఖడే హై, ఐ వాజ్ అ గేట్ కీపర్ హియర్ వన్స్ అని చెప్పగలిగారు. అక్కడి నుంచి ఆయన ఆ పిక్చర్కి అవార్డ్స్ రావటం, తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ రావటం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావటం, ఆఖరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆయన పేరు మీద పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారు. దట్ ఈజ్ ఇస్ గ్రాఫ్. సినిమాకి పాటల సిరివెన్నెల శిశురామ శాస్త్రి గారు ఒక మాట అన్నారు, కవి కత్తికి రెండు వైపులా పదును ఉంటుందని. అలాగే ఈ అడవి కాచిన అనే దానికి అడవిలో కాచిన అనుభవించేది ఎవరులే అని అనొచ్చు, అడవిన సైతం వెలుగు కదా అని కూడా అనవచ్చు. ఆ విధంగా చెప్పాలంటే ఈ సినిమా అనేది ఇట్స్ నాట్ ఏ నెగిటివ్ థింగ్, దెర్ వోంట్ బి ఎనీ నెగిటివ్ ఎండింగ్, ఇట్స్ వెరీ మచ్ పాజిటివ్ ఎండింగ్. కొద్దిగా కొత్త ప్రయోగం జరిగింది కథనంలోను, కొత్త కథనంతో చెప్పడం జరిగింది. అడవి కాచిన వెన్నెల, మై నేమ్ ఇన్ ద మూవీ ఇస్ వెన్నెల, బట్ ద మీనింగ్ ఆఫ్ ద name is moonlight in forest. Especially my director, he's trying to deliver something new to the audience. That's the plus of the film. It's not just a regular film. In fact, I feel close to working in an English film, frankly. The screenplay, the story, the way he scripted it, the way he was shooting it, it was very, very close to working in a Hollywood film. That's a big compliment to you, sir. And it is a pleasure to work with him. He's a great person as well. Arvind Krishna, of course, he's been a darling on the sets, helped me out with dialogues. We've together worked out the scenes. We've tried doing as best as possible. Working with him was absolutely brilliant. I won't go into much detail, but he is so sure about what he wants. It was so easy. It was such a breeze. We shot in a stretch, whatever my portions was, and I think that this film will definitely, like people say, every film is a different film and all of that. I won't say this is a different film. Again, it's too cliched, but I can say that this movie will definitely be different. మా డైరెక్టర్ గారు నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్ సినిమా టైటిల్ ఏంటి సార్ అని. ఆయన అడవి కాచిన వెన్నెల అన్నారు. అప్పుడు నేను మనసులో అనుకున్నా, ఆయన చూసి సాఫ్ట్గానే ఉన్నారు, వ్యక్తి నీట్గానే ఉన్నారు, మరి సినిమా ఏంటి, టైటిల్ ఏంటి, ఎలాంటి సినిమా తీస్తారు, నాకు కొంచెం ఐ వాజ్ లిటిల్ నర్వస్. ఏంటి నేను ఆస్క్డ్ హిమ్, సరే నేనెందుకు అనుకున్నారు సార్ కాస్టింగ్కి అంటే, నాలో ఏముంది మీరు ఈ సినిమాలో పెట్టాలనుకుంటున్నారంటే, ఆయన గడ్డం అన్నారు. అయితే నేను మేబీ గడ్డం తీసేయాలేమో లేకపోతే గడ్డం పెంచుకోవాలేమో అనుకున్నా. ఆయన కాసేపు వెయిట్ చేసి నవ్వి, లేదు నీ గడ్డం వల్ల ఈ సినిమాలో నేను కాస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, అప్పుడు నాకు నిజంగా అర్థం కాలే, నవ్వాలా ఏడవాలా ఏంటి, గడ్డం వల్ల ఒక సినిమాలో కాస్టింగ్ అంటే. సరే స్టోరీ ఏంటి సార్ అంటే, ఆయన ఈ వెంట్ ఆన్ టు టెల్. దాని తర్వాత వీ మెట్ ఆఫ్టర్ 2 days. ఆయన నాకు ఒక 2 paragraphsలో సినిమా మొత్తం సినాప్సిస్గా పంపించారు. సో అప్పుడు నాకు నచ్చింది ఏంటంటే, 100 పేజీలు మనం రాయొచ్చు ఒక సినిమా గురించి, కానీ ఆయన సినిమా మొత్తం ఒక 2 paragraphsతో నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అనిపించింది ఆయనకున్న క్లారిటీ సూపర్బ్ అని.
సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్ టు గో హెడ్ అండ్ డూ ద మూవీ. కానీ ఈ సినిమా జానర్ ఏంటి అని ఎవరైనా అడిగితే నాకు యాక్చువల్గా ఆన్సర్ తెలియదు. ఎందుకంటే ఒక 2-3 జానర్స్ అయితే చెప్పొచ్చు, కానీ ఇందులో అట్లీస్ట్ ఒక 8-9 జానర్స్ ఉన్నాయి. సో ఈ సినిమా ఒక కొత్త జానర్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశ్వనాథ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన ఫస్ట్ సినిమానే ఆయన డైరెక్షన్ చేసి ప్రొడక్షన్ కూడా చేశారు. అండ్ ఆయన చూడడానికి చాలా సాఫ్ట్ ఉన్నారు, కానీ హీఈస్ ఎ గ్రేట్ రైటర్ అండి. ఆయన డైలాగ్స్లో చాలా పంచ్ ఉంటాయి. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ యూ సార్ ఫర్ దాట్. ఇట్ షోస్ లాట్ ఆఫ్ డెప్త్ అండ్ క్లారిటీ ఇన్ యువర్ థాట్.